బాబా గారు ఇంటింటికి వెళ్ళి నీకు ఇంత ఇస్తా డబ్బు నాకు ఓటేయాలి. నేను 100 మందికి వెళ్ళేసి నేను భోజనాలు పెట్టేసి మందు వంచి డబ్బు వంచుకుంటా నేను వెళ్తలేను. అంటే మీ దగ్గర ఉన్న ప్రజాబలమా ధనబలమా? డబ్బు ఎవరి దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదనేది బరాబర్ జనాలు. రెండోసారి సర్పంచ్గా కూడా బరిలో దిగినా కాబట్టి ప్రజలు బరాబర్ నాకు ఆదరిస్తున్నారు. ప్రజల యొక్క ఆదరణ తీసుకొని మీ ప్రజల ఆకాంక్ష మేరకు మీరు నిలబడ్డారంటే ప్రజలు నమ్ముతారా? బాబా ఉంటేనే మరి ప్రజాసేవ బాగు చేస్తాడు, గ్రామాభివృద్ధి కూడా బాగు చేస్తాడు, మా ప్రతి సమస్యకు కూడా తీరుస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అంటే బాబా గారు ఎంట మైనారిటీ సోదరులు ఉన్నారా, హిందూ సోదరులు కూడా ఉన్నారా? ఒకవేళ హిందూ ముస్లిం అంటే నాకు ఒకటే 5 ఏళ్ల పాలన ఒక వార్డు మెంబర్ చేస్తేనే మళ్ళీ రానియర్ సార్. అలాంటిది నాకు 25 ఏళ్ల నుంచి కంటిన్యూషన్గా నాకు ఉంచుతున్నారంటే ఇక్కడ హిందూ ముస్లిం ఏడ ఫీలింగ్ ఉన్నది సార్. వెంకటేశ్వర టెంపుల్ సంబంధించినటువంటి కబ్జా మీరు చేశారా లేదా? నేను ఏదైనా కబ్జాకు గురి చేసిరా అంటే నేను బహిరంగ చర్చలకు నేను సిద్ధం ఉంటా. మార్వాడానికి వేడుకున్నా, 3 ఏళ్లతో వేడుకుంటున్నా, అయ్యా నాకు గుడి కట్టడానికి నాకు ఒక స్థలం 3 గుంటలు ఇవ్వాలని చెప్పి. ఈ ప్రజలకు తెలియదా? మీరు ఒక ముస్లిం సోదరుడై హనుమాన్ టెంపుల్ నిర్మించడం ప్లస్ దాతల సహకారంతోనే ఈరోజు దేవాలయాన్ని నిర్మించినామని అన్నాం. కానీ ఈ దేవాలయాల మీద నేను రాజకీయం చేయలేదు. గ్రామంలోనే నడి ఒడ్డున సెంటర్లో అది లైబ్రరీ కట్టాలని ఉంది. పెన్షన్ విధానం ఎట్లా చేస్తారు? ఇప్పుడు చాలా మంది పెన్షన్ మీద కొన్ని వృద్ధులు ఆధారపడి ఉన్నారు. వాళ్ళకు ఆధార్ కార్డ్ ఏదైతే వాళ్ళకు అప్లికేషన్స్ తీసుకొని డైరెక్ట్ మేమే ఆన్లైన్ చేసి ఆర్ఓ ప్లాంట్ నిర్మించి మరి ప్రతి ఇంటికి ఒక ఆర్ఓ వాటర్ సప్లై చేయాలని చెప్పి. ఓకే, ఈరోజు మనం లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి కౌలంపేట సర్పంచ్ అభ్యర్థిగా బాబా గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్? మరి డోర్ టు డోర్ వెళ్తున్నారు, ఎట్లా మీకు ఆహ్వానం చేస్తూ ఉన్నారు, ఎట్లా మీకు పలకరింపులు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే తాజా మాజీ సార్ ఏమన్నా వ్యతిరేకత అట్లా ఏమన్నా అనిపిస్తుందా? సార్ నేను ప్రచారంకి వెళ్తే ప్రతి ఇంట్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చొని మళ్ళా మన గ్రామ అభివృద్ధి విషయాలు కొన్ని చర్చించి మరి మీకు ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉంది నా పాలన, మరి ఇప్పుడు కూడా మీరు ఆదరిస్తే ముందుకెళ్తా అని చెప్పేసి ప్రజలతో వేడుకోవడం జరుగుతుంది. ఆ వేడుకలలో స్వచ్ఛందంగా వచ్చి మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పేసి ప్రజలతోనైతే స్పందన వస్తుంది సార్. అంటే ఇప్పుడు బాబా గారు ఇంటింటికి వెళ్ళి నీకు ఇంత ఇస్తా డబ్బు నాకు ఓటేయాలి అని అడుగుతున్నారు అనేది ఒక ఆరోపణ. ఇది ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? సార్ ఈ చెప్పే ముందైతే ప్రజలు బరాబర్ పసిగడుతున్నారు. నేను నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఒక 100 మందిని డబ్బులు పంచుకుంటూ మన నిదానాలు చేస్తూ నేను ఓటు అడగడానికి పోలేదు. నా దగ్గర డబ్బు లేదు, నేను 100 మందిని తీసుకొని నేను ప్రజాలంకి వెళ్ళలేదు సార్. నేను ఖచ్చితంగా సింగిల్గానే వెళ్ళినా, ఓటర్స్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నా, 5 నిమిషాలు కూర్చుంటున్నా, మాట్లాడుతున్నా, వస్తున్నా. ఒకవేళ డబ్బు ఉంటే ఇక ఎదుటోళ్ళ వ్యక్తితో నేను 100 మందికి వెళ్ళేసి నేను భోజనాలు పెట్టేసి మందు వంచి డబ్బు వంచుకుంటా నేను వెళ్తలేను. ఇది బరాబర్ ప్రజలు ఏదైతే చూస్తున్నారో పసిగడుతున్నారు. ఇంట్లో ఏది నో డౌట్ సార్. అంటే మీ దగ్గర ఉన్న ప్రజాబలమా ధనబలమా? ప్రజాబలం ఉంది సార్ నా దగ్గర, డబ్బు బలం లేదు నా దగ్గర. ఈ మాట ఏదైతే ఉన్నదో ప్రజలు కూడా డబ్బు ఎవరి దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేదనేది బరాబర్ ప్రజలు చూస్తున్నారు సార్ ఈ విషయంలో అయితే. అంటే మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు అంతకుముందు కూడా గతంలో కూడా ప్రజాపాలనలో రాజకీయాల జీవితాల్లో ఉన్నారు సార్. మంచిది ఏదో చెడేదో మీకు క్షుణ్ణంగా తెలుసు సార్. మరి ఇప్పుడు ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఈ మీ ఎలక్షన్ ద్వారా? సార్ గతంలో నుంచి కూడా ఇంతకుముందు కూడా చెప్పిన 25 ఏళ్ళ రాజకీయ అనుభవంగా నేను ఒక సర్పంచ్గా వేసి 25 ఏళ్ళ కిందట సర్పంచ్గా ఎట్టి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత వార్డు మెంబర్ ఉప సర్పంచ్గా మరి సర్పంచ్గా కూడా మరి ఇప్పుడు కూడా రెండోసారి సర్పంచ్గా కూడా బరిలో దిగినా కాబట్టి ప్రజలు బరాబర్ నాకు ఆదరిస్తున్నారు. ప్రజాసేవ చేసుకుంటూనే వచ్చినా కాబట్టి మరి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మళ్ళీ నేనే సేవ చేద్దామనే ఉద్దేశంతోనే మళ్ళీ సర్పంచ్ బరిలో నిలిచినాను. అంటే ఇప్పుడు మీది ఒకటే ఫ్యానల్, ప్రత్యర్థి కూడా మీదంతా కలిసి గతంలో ఒకే ఫ్యానల్లో మీరు పనిచేసినటువంటి సర్పంచ్. మరి మీరే నిరంతరంగా రాజకీయ పదవుల్లో ఎందుకు ఉండాలి? మీరు ఒకసారి అపోజిషన్ క్యాండిడేట్లే కానీ ఇనానిమస్ చేయొచ్చు కదా, మీరే రాజకీయాల్లో ఎందుకు ఉండాలి? గ్రామంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మంచి వ్యక్తి కావాలని చెప్పేసి
ప్రజలు కోరుకుంటున్నారు సార్. ఆ కోరిక మేరకు మరి నేను గతంలో నుంచి కూడా 25 ఏళ్ళ రాజకీయ అనుభవంతో కూడా పదవులు ఆశించి కూడా నా లోపల కూడా ఉండే ఒక మంచి వ్యక్తిని కూడా మళ్ళీ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా చేద్దామనే ఆలోచన ఉండే. కానీ ప్రజల స్పందన ఏ విధంగా ఉందంటే క్యాండిడేట్ బలంగా మంచిగా లేని వాళ్ళం వల్ల మళ్ళీ ప్రజలు కూడా నాకు ఆదరించి మళ్ళీ కూడా నువ్వు సర్పంచ్ బరిలో ఉండు అని చెప్పేసి ప్రజల మేరకే నేను సర్పంచ్గా బరిలో. అంటే మీరు కాంటెస్ట్గా మీకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ కూడా ప్రజల యొక్క ఇంప్రెషన్స్ తీసుకొని ప్రజల యొక్క ఆదరణ తీసుకొని మీ ప్రజల ఆకాంక్ష మేరకే మీరు నిలబడ్డారంటే ప్రజలు నమ్ముతారా? బరాబర్ నమ్ముతున్నారు సార్. బాబా ఉంటేనే మరి ప్రజాసేవ బాగా చేస్తాడు, గ్రామాభివృద్ధి కూడా బాగా చేస్తారు, మళ్ళీ 24 గంటలు అవైలబుల్లో ఉండి మా ప్రతి సమస్యకు కూడా తీరుస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా బరాబర్ ఉన్నారు, అందుకే కాంటెస్ట్లో దిగిన సార్. అంటే బాబా గారు అందుబాటులో ఉండరు, ఫోన్ లేపరు, మరి ఎక్కడ ఉంటాడో ఏమో తెలియదు, కానీ ఇంట్లో ఉంటే కూడా లేరని చెప్పేసి చెప్తా ఉన్నారు, మనం వింటున్నాం. మరి దానికి ఏం చెప్తారు సార్? ఎవరైనా సరే ఇది ఈ విషయం ఏదైతే ఉన్నదో ప్రజల లోపల పోయి అడగండి. నేను 7/24 అవర్స్ ప్రజాసేవలోనే ఉన్నా. ఎవరు ఫోన్ వచ్చినా క్షణాల లోపలికి అర్ధరాత్రికి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. ప్రజలు చెప్పాలి ఈ నిర్ణయం. బాబా ఫోన్ అవైలబుల్లో ఉంటాడా, అవైలబుల్లో ఉండడా అనేది వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. మళ్ళీ నేను ఎందుకు చెప్తా సార్? ఆ మాట ప్రజలు చెప్పాలి. ఇప్పుడు కాంటెస్ట్లో మళ్ళీ మళ్ళీ ప్రజలు చెప్పాలి బాబా అవైలబుల్లో ఉండడనే విషయానికి వచ్చేసరికి వాళ్ళు క్యాండిడేట్గా సర్చ్ ముఖ్యము. ప్రజలు చెప్తే దానికి 100% స్పందిస్తారు. అంటే బాబా గారు ఏంట మైనారిటీ సోదరులు ఉన్నారా, హిందూ సోదరులు కూడా ఉన్నారా? సరే, ఇప్పుడు మైనారిటీ కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు ఏమంటారు? నరేంద్ర మోడీ అంటే బీజేపీ. కొన్ని పార్టీలకు అతీతంగా ఉండేసి ఏ పార్టీలు కాకుండా మనకు ఒక బాబా అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, మళ్ళీ ఆయనకు కూడా నేను ఒక నరేంద్ర మోడీకి కూడా నేను ఒక గురువుగానే భావిస్తాను. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు. ప్రధానమంత్రి ఏం చేస్తారు సార్? ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు లేరా? నేను కూడా నా చిన్న గ్రామం, ఈ చిన్న గ్రామంలో మళ్ళీ నేను ఒక బాబా అనే క్యాండిడేట్ 25 సంవత్సరాల నుంచి రాజకీయంలోనే ఉంటున్నాడు, ఇదే విలేజ్లో పాలిస్తున్నాడు అంటే దానికి అర్థమేం సార్? మళ్ళీ ఎంత చేస్తే ఏది కన్న తల్లిదండ్రుల జన్మలో నేను ఉన్నాను, కానీ 25 ఏళ్ల నుంచి నా రాజకీయం ఇదే గ్రామ పంచాయతీలో అడుగు పెడతా ఉన్నా. వాళ్ళు ఎదుటోళ్ళు అంటారు ఎందుకు బాబా ఉండాలి అంటే, బరాబర్ ప్రజలు ఆదరించినప్పుడు నేను ఎందుకు ఉండకూడదు సార్? అంటే హిందూ ముస్లిమ్స్ రాజకీయం చేస్తున్నది బాబా గారు అంటారా సార్? ఇది ప్రజలు గమనిస్తున్నారు సార్. మరి 25 ఏళ్ల నుంచి నాకు రాజకీయాల ఫీల్డ్లోనే నేను ఉన్నా. ఒకవేళ హిందూ ముస్లిం అంటే నాకు 5 ఏళ్ల పాలన ఒక వార్డు మెంబర్ చేస్తేనే మళ్ళీ రానియర్ సార్. అలాంటిది నాకు 25 ఏళ్ల నుంచి కంటిన్యూషన్గా నాకు ఉంచుతున్నారంటే ఇక్కడ హిందూ ముస్లిం ఏడ ఫీలింగ్ ఉన్నది సార్ నాకు. బరాబర్ అందరు కలిసి హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఎస్సీ ఎస్టీ అందరూ మాలమాదిగా అందరూ కూడా ఆదరిస్తేనే నేను రాజకీయంలో ఉన్నా సార్. ఓకే, మీరు ఇప్పటి వరకు హిందూ ముస్లిమ్స్ అనే తేడా లేకుండా ఇప్పటి వరకు మీరు పాలన అనేది కొనసాగించుకుంటారు. మరి హిందువులు వచ్చినప్పుడు హిందూ పండుగలన్నీ చాలా వస్తూ ఉంటాయి. మా దానిలో హిందువుల సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ లేకపోతే బోనాల పండుగ ఇవన్నీ వస్తుంటాయి. మీరు సర్పంచ్ ఉన్నప్పుడు వీళ్ళకందరికీ మీ వంతు కోఆర్డినేషన్ ఎప్పుడైనా చేశారా, లేకపోతే నాకెందుకు ఈ హిందూ పండుగలు అనేది మీరు ఎప్పుడన్నా వాళ్ళకు అవాయిడ్ చేశారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ధర్మంలో అనుకుంటా ఏ పండుగ వచ్చినా, బతుకమ్మ కానీ బోనాల పండుగలు కానీ ఏ పండుగలు వచ్చినా జాతరలు, ఇప్పుడు జాతరలు కూడా ఉంటాయి కదా సార్, ఆ జాతరలో నా వంతు సహకారం చేసుకుంటూ గతంలో ఎప్పుడు జరగని పండుగలు నేను చూయించిన సార్. నేనంటే ఊరోళ్ళతో కలిసి మరి పండుగలు అంటే ఎట్లుంటాయి అనేది బ్రహ్మాండంగా జాతరలు కానీ బతుకమ్మలు కానీ మరి ఏ పండుగ అయినా సరే బోనాలు కానీ ఏవైనా సరే జబర్దస్త్గా ఖచ్చితంగా ఎట్లా ఉన్నారంటే పండుగలు అంటే బాబా వచ్చిన తర్వాత పండుగలు ఇట్లా అని చెప్పి చూయించారని చెప్పి ప్రజలు నచ్చేలా పని చేసిన సార్ నేను. ఓకే, ప్రజలు కూడా చెప్తున్నారు ఇప్పుడు పండుగలు అంటే ఎట్లుంటాయా అని చెప్పి. మా గ్రామానికి అయితే ఏం నిధులు లేవు సార్, మళ్ళీ ఎక్కడి నుంచో అక్కడ ఇక్కడ అని చెప్పి కాదు సార్. నేను బరాబర్గా వాళ్ళకు ఆడపడుచులకు బతుకమ్మాలంటే వాళ్ళకు అన్ని విధాలుగా డీజే సౌండ్ పెట్టుకొని మళ్ళీ ఏ విధంగా అయితే బతుకమ్మ ఉండాలనో వేరే గ్రామాలను చూసుకుంటూ మా చిన్న గ్రామం అయినా సరే బతుకమ్మలు కూడా చేస్తే ఆడపడుచులు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అక్కలు అమ్మలు ఎట్లా ఉండాలంటే ఆ విధంగా పండుగలు నిర్వహించిన సార్. మరి ఇక్కడ హిందూ ముస్లిం సోదరులకు విభజించింది బాబానా లేకపోతే మీ ప్రత్యర్థి అంటే? సార్ నేను ఎట్లా అనగలుగుతా సార్? ఇప్పుడు విభజించి ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఉంటున్నా అంటే వాళ్ళు గతంలో ప్రజలు ఆలోచన చేస్తలేరా? ఇప్పుడు వీళ్ళు ఈరోజు నేను సర్పంచ్ కావాలి
నేను గెలవాలి అనే ఆలోచనతోని ముస్లిం ఓట్లు నాకొద్దు, నాకు హిందూ ఓట్లు కావాలని చెప్పేసి పోయేది ప్రచారం మీరు కదా, నేను కాదు కదా. మళ్ళీ ప్రజలు చెప్తలేరా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఓట్లు, నేను అడుగుతున్నా. మళ్ళీ మీరు అడిగే విధానం ఏముంది, నా విధానం అడిగే విధానం ఏమున్నది? మీరు ప్రజల దగ్గర పోయి మీరేమంటున్నారు? అరే మనం అందరం ఒకటి మాకే కావాలని చెప్పేసి అడిగేదేవాడు మీరు. మళ్ళీ నేను ఇప్పుడు నోరు జారి నేను కూడా ఓట్లు అడుగుతున్నా కదా. మళ్ళీ నేను హిందువుల దగ్గర వెళ్తున్నా, ముస్లింల దగ్గర వెళ్తున్నా, ఎస్సీల దగ్గర, ఆల్మోస్ట్ అందరి దగ్గర వెళ్తున్నా. మళ్ళీ నా నోరుతోని ఎవరైనా సరే ఒక వర్గానికి చెందిన వాళ్ళు మీరు నాకు ఓటు వేయండి, నేను ఓటు మీరు వేయద్దు అని చెప్పి అడుగుతున్నానా? మీ స్పందన మీరే అడగండి. వాళ్ళకి ఎదుటి క్యాండిడేట్ ఏ విధంగా అడుగుతున్నారు ఓట్లు అనేది ప్రజలు ఉన్నారు సార్, ప్రజలకు తెలుసు. ఆ మాట ఎవరైతే ఉన్నారో హిందూ ముస్లిం అనే విషయానికి బాబా అంటున్నాడా, మళ్ళీ ఎదుటి క్యాండిడేట్ అంటున్నారా అనేది ప్రజలు గమనిస్తున్నారు సార్ ఆ విషయానికి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి మీ గ్రామము ఎవరైనా బతకొచ్చు, ఏదైనా చేయవచ్చు. అందులో ఒక మహారాష్ట్ర అబ్బాయి ఒక టీ పాయింట్ పెట్టుకుంటే బాబా గారి ఆదేశాల మేరకే ముస్లిం సోదరుడు టీ పాయింట్ పెట్టుకొని నడిపిస్తున్నారు అనేది ఒక ఆరోపణ కనిపిస్తుంది. మీరు దానికి ఏమంటారు సార్? ఇప్పుడు నేషనల్ హైవే మీద ఉన్న గ్రామము, చిన్న గ్రామము, మనకు ఆదాయం లేని గ్రామము, మరి ఎదుటి వ్యక్తులు వచ్చినారంటే 10-15 ఏళ్ళు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా బతకడానికి రావచ్చు. వాళ్ళకు ఆదరించిన రెంటర్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, మా దగ్గర చిన్న విలేజ్ కాబట్టి వాళ్ళకు రెంట్కి వచ్చే వాళ్ళకు ఆదరించి, మరి మీకు ఆర్థికంగా మేము ఏం చేయాలని అంటే మేము టీ కొట్టు పెట్టుకుంటాం, లేక ఇంకోడు గచ్చుపుల బండి కానీ ఇంకో ఏదైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకు కోఆపరేట్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకు జీవన ఉపాధి చూపించుకుంటూ నడిచిన సార్. రెంటర్స్ కూడా ఏదైతే ఉన్నారో బరాబర్గా మా ఊర్లో ఇప్పుడు గతంలో రెంటర్స్ కంటే కూడా ఈ కౌలంపేట చాలా రెంటర్స్కు మంచి విలువ ఇచ్చేసి మాకు మంచి స్థానం కలిగిస్తున్నారని చెప్పి మా దగ్గర కమ్సే కమ్ అంటే ఒక 300 మంది ఈరోజు కౌలంపేటలో రెంట్కి వచ్చింది. రెంట్ రావడం వల్ల మనకు ఉపాధి ఏంది సార్? గ్రామస్తులకు ఇండ్లు కట్టుకుంటే కిరాయిలు వస్తున్నాయి. కిరాణా షాప్ వాళ్ళకి ఏదైతే ఉన్నదో మళ్ళీ కిరాణా షాప్ వల్ల దానికి ఉపాధి వాళ్ళకు దొరుకుతున్నాయి. అంటే ఒక రెంటర్స్ వల్ల 10 మంది ఉపాధి కలుగుతుంది కాబట్టి నేను రెంటర్స్ మీద వాళ్ళకు ఫోకస్ పెట్టి వెల్కమ్ అని చెప్పిన సార్ నేను. ఓకే, అలాంటివి ఇప్పుడు ఏమంటున్నారంటే, అరే టీ కొట్టు పెట్టిండు, వాడు కిరాయోడు ఉన్నాడు, వానికి పెట్టనీయొద్దు, వాడు కిరాణా దుకాణం పెట్టుకుంటాడు, వానికి పెట్టనీయొద్దు అనే ఆలోచన ఎవరికి ఉంటుంది సార్? మనమే బతకాలి అనే ఆలోచనతో ఉంటుంది, కానీ గ్రామం పెంచాలనే ఆలోచన చేయాలి, బిజినెస్ పెంచాలనే ఆలోచనతోని ఈరోజు ఎవరైనా సరే రెంటర్స్ కానీ గ్రామస్తులు కానీ బరాబర్ కోఆపరేట్ చేసి వాళ్ళను ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే మనం ఎవరైనా సరే కొట్టు కానీ పాన్ షాప్ కానీ ఇంకా ఏదైనా షాపులు పెట్టుకుంటా అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి పెట్టిన. ఎదుటోనికి నచ్చుతలేదు, దానికి నీ ఒక్కరికి నచ్చకుంటే 100 మంది ఇప్పుడు కౌలంపేట గ్రామంలో ఇప్పుడు 1569 ఓటర్స్ ఉన్నారు అంటే జనాభా లెక్క ప్రకారంగా 5000 జనాభా ఉన్నది. 5000 జనాభాలో మళ్ళీ 5000 మందికి నచ్చుతుందా లేక ఒక్కరికి నచ్చుతలేదా? ఓకే, అంటే ఒక్కరికి నచ్చకనే ఇవన్నీ అపనిందలేయడం. ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్ సంబంధించినటువంటి కబ్జా మీరు చేశారా లేదా, చేస్తే వాళ్ళు అడ్డుకున్నారా లేదా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటున్నదో ఇది కావాలని చెప్పి ఒక అపనిందలేయడం. ఒకవేళ బాబా అనేది వ్యక్తి ఒక కబ్జాకు గురి చేసిండు అనేది తప్పు. నేను ఏదైనా కబ్జాకు గురి చేసిరా అంటే నేను బహిరంగ చర్చలకు నేను సిద్ధం ఉంటా. అంటే ఈరోజు పడి రాకుండా మీరు అనడం అంటే ప్రజలు నమ్ముతారా? దానికి ఎక్కడున్నది? వెంకటేశ్వర టెంపుల్కు ఈరోజు కూడా అయ్యా రోడ్ వైండింగ్ ఉంది, ఏంది చర్చ జరగండి అని చెప్పేసి నేనే ఒక మార్వాడి అతనికి పట్టా భూమి ఉంటే అయ్యా మళ్ళీ నేను దండం పెట్టి మార్వాడానికి వేడుకున్నా, 3 ఏళ్లతో వేడుకుంటున్నా, అయ్యా నాకు గుడి కట్టడానికి నాకు ఒక స్థలం 3 గుంటలు ఇవ్వాలని చెప్పి. ఈ ప్రజలకు తెలియదా? ప్రజలు బరాబర్ ఫోన్ చేసినా మాట్లాడినా ఒక హైదరాబాద్లో ఒక దాత ఉంటాడు, ఆ దాతను పట్టుకొని కూడా ఈరోజు గుడి కట్టిద్దామని చెప్పేసి నినాదంతోనే ముందుకు పోతున్నా సార్ నేను. ఓకే, మీరు ఏదైతే స్పాన్సర్గా టెంపుల్గా ఏదైతే నిర్మించారో హనుమాన్ టెంపుల్, అది ఒక ట్యాగ్ ఏమైందంటే మేము కట్టించినామని, వాళ్ళు స్పాన్సర్ చేసిరని, మీరు అందరి కోఆర్డినేషన్ తోటి చేసినామని, అభివృద్ధి చేసినామని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక ముస్లిం సోదరుడై హనుమాన్ టెంపుల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే మా హిందూకు సంబంధించినటువంటి టెంపుల్స్ ఏం నిర్మించబోతారు మీరు? సార్ ఇగో గతంలో ఏం చేసినాము అనేది గత పాలన ఇదే 7 సంవత్సరాల కిందట మనం సర్పంచ్గా గెలిచిన మొదటి రోజే మనం ఏమనుకున్నామంటే మనకు ఒక దేవాలయము, ఒక 50-100 సంవత్సరాల చరిత్ర గల ఒక హనుమాన్ దేవాలయం, ఆ దేవాలయం గురించి ఏదైతే మాట్లాడినామో ఎదుటోడు అంటున్నాం నేను అనే శబ్దం ఏడన ఉన్నదా? మనము మన గ్రామస్తుల సహకారంతో ప్లస్ దాతల సహకారంతోనే ఈరోజు దేవాలయాన్ని నిర్మించినామని అన్నాం. కానీ ఈ దేవాలయాల మీద నేను రాజకీయం చేయలేదు. వాళ్ళు అంటున్నారు ఇవాళ దేవాలయం ప్రతి దగ్గర ఉండేసి నేను నిర్మించిన, నేను చేసిన, ఆడ అది చేసిన, నేను జాతరలు సాగించిన, నేను అది చేసిన అనేది కాదు. ప్రజలు చెప్పాలి, నువ్వు అనడం కాదు గొప్ప,
నువ్వు ప్రజలతో స్పందన ఏమొస్తుంది అనేది చూడండి. అంతేగాని నువ్వు నేను చేసిన వాళ్ళు చేసిరు ఎదుటోళ్ళ మీద బురద చల్లడము ఇది మానుకుంటే మంచిదని చెప్తున్నా. ఎందుకంటే ప్రజలు ఏదైతే నిర్ణయానికి బట్టి మనం పనిచేసినాం, గతంలో కూడా 5 ఏళ్ళు పాలన మా అబ్బాయి ఏదైతే సర్పంచ్గా కొనసాగిండో మచ్చ లేకుండా 5 ఏళ్ళు పాలించినాము. బరాబర్ ఏదైతే అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో 100%గా మనం అభివృద్ధిలో ముందుండి మరి సేవా కార్యక్రమాలు ముందున్నాం, అభివృద్ధిలో ముందున్నాం. యువతను తీసుకొని ఈరోజు గత పాలన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెగా ప్లాంటేషన్ అని చెప్పి పెట్టినాం సార్. మొత్తం 35 జిల్లా అధికారులు వచ్చేసి కౌలంపేటలో ఇక్కడ వచ్చేసి చెట్లు నాటడం జరిగింది. మళ్ళీ చెట్లు నాటడం ప్రజలు ఏ రోజు మన ఓదన్ చెరువు అని చెప్పేసి ఉన్నది. ఆ చెరువులో మనం ఏం పని చేసినాము ఏం లేదనేది బరాబర్ ప్రజలు చూస్తూ ఉన్నారు. 35 జిల్లా అధికారులు కూడా కౌలంపేట వచ్చి పనిచేసిన రోజులు ఉన్నాయి సార్. ఈరోజు వాళ్ళు చెప్పడం కంటే కూడా నేను ఏది కూడా గుళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రాజకీయం చేయలేదు సార్. నేను ఒక మతంలో పుట్టి, అంటే మతం అంటే ఒక ముస్లింల దాంట్లో పుట్టి నాకు నా పీరియడ్లో అంటే నా 5 ఏళ్ల పాలనలో ఏదైతే నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉన్నదో 5 ఏళ్ల అవకాశంలో నేను గుళ్ళు కానీ దర్గాలు కానీ నా పీరియడ్లో జరిగినాయని చెప్పి అదృష్టంగా భావించుకున్నా. కానీ వీళ్ళనేటట్టు బాబా గట్టిండా అది గట్టిండా అనేది కాదు సార్. ఊరు సహకారంతోనే అన్ని కులాలు సహకారం తీసుకొని ఇలా గుళ్ళు గోపురాలు నిర్మించుకున్నామని చెప్పి అన్నాం. ఓకే, ఇప్పుడు బాబాగారు కుమారుడు సర్పంచ్గా నిలబెట్టి బాబాగారు అక్రమ కబ్జాలు ఇవన్నీ అన్నిటికీ పాల్పడ్డాడని చెప్పేసి మనం వింటున్నాం బయట. సార్ ప్రజలు దీని మీద గమనించాలి. ఏదైతే ఉన్నదో కౌలంపేట పెద్ద శివారు కాదు. నేను బయటికి వెళ్ళేసి ఏదో దందా చేసుకొని భూదందాలు చేసి భూ అక్రమాలు చేసి నేను చేయలేదు. కౌలంపేట మొత్తం చెరువు మాత్రం 75 ఎకరాలు, విలేజ్ 75 ఎకరాలు, పట్టా పొలం ఏదైతే ఉన్నదో 70 ఎకరాలు, అంటే టోటల్ భూమి ల్యాండ్ 210 ఎకరాల శివారు. మళ్ళీ ఈ 200 ఎకరాల భూమిలో మళ్ళీ పట్టేదారు ఊరందరూ చూస్తున్నారు, గ్రామస్తులు ఏ భూమి ఎక్కడ ఉంది, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు చేసిరు, మళ్ళీ వాళ్ళని పోయి డామినేట్ చేయడం కానీ ఏదైనా చేసిన రోజులు ఒకవేళ ఉన్నదని చెప్పేసి నిరూపించాలనుకుంటే ధైర్యంగా ముందుకు రండి, బహిరంగ సభలో ముందుకు పాల్గొంటా. ఇది నా స్వచ్ఛందంగా నేను సంపాదించుకొని బయట పోయి నేను ఏదో 10 రూపాయలు అక్కడ హిట్ చేసేసి నేను రెంట్కి ఇచ్చి బతికినోను. కానీ నేను ఎక్కడ నాకు వాళ్ళ తీరి పెద్ద పెద్ద బిజినెస్లు ఉండి నేను డబ్బు ఎక్కడనో భూదందలు చేసి అమ్ముకొని నేను తీసుకురాలేను సార్. ఇప్పుడు కూడా కనబడుతున్నది. ఈ మాట ఏదైతే ఉన్నారో ప్రజలు చెప్పమనండి, నేను 100%గా దానికి తల ఉంచుకొని వాళ్ళకు బానిస అయిపోతా సార్. ఇది తప్పు, రాంగ్ సార్ ఇది వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు అభివృద్ధి విషయానికి వస్తే గతంలో అన్నీ మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇప్పుడు వైకుంఠ ధామాలే కావచ్చు, తర్వాత కబ్రస్థానే కావచ్చు, తర్వాత ఇందుకు సంబంధించినటువంటి వైకుంఠ ధామాలు ఇవన్నీ నిర్వీర్యంకున్నాయి. అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయి అంటే ఏమంటారు మీరు? సార్ ఇప్పుడు పెండింగ్ అనేది ఇప్పుడు ఒకటి మీరు అన్నారు వైకుంఠ ధామం ఏం పెండింగ్ ఉంది సార్? మొత్తం కంప్లీట్ అయింది సార్. వైకుంఠ ధామానికి ఒక సీసీ రోడ్డు, ఒక శవం తీసుకెళ్లాలంటే దారి లేకుండే. మరి ఇదే కలెక్టర్ గారితో మాట్లాడేసి ఈరోజు సీసీ రోడ్ తీసుకొని మళ్ళీ రోడ్ వేయడం జరిగింది. మళ్ళీ ఆడైతే ఆల్మోస్ట్ పని జరిగిపోయింది. కొంచెం కాంపౌండ్ వాల్ ఉంది, శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ ఉంది. గతంలో కూడా మేము గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాము. మళ్ళీ అది కూడా తొందరలోనే ఒకవేళ మళ్ళా మనము అధికారంలోకి వస్తే బరాబర్ ఈ కాంపౌండ్ వాల్ కూడా నిర్మిస్తాం సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యూత్ ఉందో, అంటే ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ బాగుంటున్నారు, ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వచ్చారా, గతంలో కూడా వచ్చారా బాబా గారికి మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించండి అని చెప్పేసి యువకులు వచ్చారా మీ దగ్గరికి? బరాబర్ వచ్చారు సార్. వచ్చేస్తే కొందరు యువకులకు కూడా నేను కంపెనీలో మాట్లాడేసి మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మరి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన మేడం ఇప్పుడు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు టీజీ చైర్మన్ గారు ఉన్నారు. నేను వాళ్ళ గతంలో కూడా మన కౌలంపేటకు వస్తే మరి ఇదే విషయం మన నిర్మలా మేడం గారికి మాట్లాడడం జరిగింది. మేడం ఏదైనా ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటే మా కంపెనీలో మేము పెట్టుకోవడం, మా ఊరు చిన్నది కాబట్టి జర యువకులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు స్పందించి మాకు ఉద్యోగాలు పెట్టించడం అని చెప్పి వేడుకోవడం కూడా జరిగింది. మేడం కూడా అన్నారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఏ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే కంపెనీలు ఉన్నాయో బరాబర్ మీ ఊర్లో నిరుద్యోగంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెట్టిస్తామన్నారు. బరాబర్ మేడంతో మాట్లాడి చర్చించి మరి ఉద్యోగాలు కూడా పెట్టిస్తాం సార్. ఏదైతే మీరు గతంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, మీ ప్రత్యర్థులు ఎంబడి ఉన్నారా, లేకపోతే మొత్తానికి వర్గం అనేది చేంజ్ అయిపోయిందా సార్? ఇప్పుడు దగ్గరున్న వ్యక్తులు దూరమవుతాము అని అంటే ఎట్లా వస్తామంటే రాజకీయ పరంగానే ఇప్పుడు ఎదుటి క్యాండిడేట్ కూడా కలిసి ఉన్నాం, కలిసే తిరిగినాం, కలిసే ఉన్నాం, మళ్ళీ ఆల్మోస్ట్ అంతా ఉన్నాం. అంటే రాజకీయంకి వచ్చేసరికి అతనిదే ఉంది, నాది నాకే ఉంది. కానీ
ఆ క్యాండిడేట్ ఏదైతే నిలబడ్డ క్యాండిడేట్ ఏదైతే ఎదుటోళ్ళ మీద విమర్శలు చేస్తే మీరు చేసినట్టు విమర్శలు నేను చేయలేదు, నేను చేయను కూడా. ఎందుకంటే ఈ విషయం ఏది పసిగడుతున్నారు ప్రజలు అంటే నువ్వు చెప్పే విధానము చెప్పే మాటను మాత్రం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఇది మీరు ఎదుటి వ్యక్తి మీద వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళున్నా నేనున్నా అనే మాట ఫస్ట్ మానుకుంటే మంచిది. మీరు ప్రజలతో ఉండాలనుకుంటే బరాబర్ ప్రజలతో మనసు గెలుచుకోండి, బరాబర్ ప్రజాసేవ చేస్తా అని చెప్పి ముందుకు రండి. ప్రజలు నీకు ఒకవేళ కంకణం కడితే నువ్వు బరాబర్ నిరూపించు, అంతేగాని నువ్వు ఎదుటి వాళ్ళ మీద చేసే వాళ్ళ మీద నేను బురద తల్లుతా అంటే బరాబర్ ప్రజలు చెప్తారు నీకు, బరాబర్ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు. అంటే అభివృద్ధి కోసం ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే మీరు సమిష్టిగా మీ వార్డులు తర్వాత గ్రామ పెద్దల సమీక్షంలో నిర్ణయించుకొని మీరు అభివృద్ధి చేస్తారా, లేకపోతే మీ నిరంకుశ పాలన చేస్తారా? సార్ నిరంకుశ పాలన ఏది కూడా ఉండదు సార్. ఎందుకంటే 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో బాడీ, పంచాయత్ బాడీలో ఒక తీర్మానం అనేది ఉంటుంది. చర్చించి తీర్మానం చేసి మళ్ళీ గ్రామసభ తీర్మానం చేసి గ్రామస్తుల ఏదైతే ఆలోచన విధానం తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు సాగమంటారో ఆ విధంగా ముందుకు సాగి మళ్ళీ గ్రామాభివృద్ధికి తోడ్పడుతుంది. ఓకే, గ్రామంలో చిన్న చిన్న పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. అవును. అవి ఎన్ని పంచాయతీలు మీ దగ్గర పరిష్కారమైనాయి, ఎన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళిపోయినాయి? సార్ ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా పోలీసు కేసు కాకుండా కొన్ని భార్యాభర్తలు కానీ, కొన్ని భూముల పంచాయతీలు కానీ, కొన్ని ఇండ్ల స్థలాలు, ఒక విలేజ్లో ఏముంటుంది సార్ అంటే ఇండ్లు కట్టుకునేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ చిన్న చిన్న సమస్యలు కూడా నేను ఈయన ఊర్లోనే ఉండి మళ్ళీ సమస్యలు తీర్చి పోలీస్ స్టేషన్ వరకు తీసుకోకుండా ఉన్న బరాబర్ 100% మీరు రికార్డు కూడా చూడొచ్చు. మరి గతంలో 5 ఏళ్ళు మళ్ళీ కౌలంపేటలో ఎలాంటి కేసులు ఉన్నాయా అని చెప్పేసి రికార్డు తీయమనండి, ఇలా లేదా ప్రజల్లోపు చూడమనండి. ప్రజలు చూడలేరా సార్? ఇప్పుడు ప్రజలైతే బరాబర్ చూస్తారు. మళ్ళీ 5 ఏళ్ళ లోపల పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసులు పోయినాయా? ఒకవేళ పోయినా పోలీస్ స్టేషన్లో ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసుకొని రెండు కూడా మనమే అని చెప్పేసి వాళ్ళని నచ్చజెప్పి తీసుకొచ్చిన రోజులు అనేది. కానీ ఎలాంటి కేసుకు మాత్రం కోర్టు దాకా పోనీయకుండా కాంప్రమైజ్ చేసి పోలీస్ స్టేషన్ వరకు మొత్తానికి అయితే పోనీయలేరు. రైట్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యూత్ ఉంటారు, యూత్కి ఒక ప్లాట్ఫారం కోరుతా ఉన్నారు. అంటే వాళ్ళకి లైబ్రరీ కావాలి మనకు, ఎందుకంటే యూత్ చదువుకుంటున్నారు, ఓటల పొంటి స్మోకింగ్ అటువంటివన్నీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌలంపేట అదృష్టం ఏమనంటే సార్, యువత ఏదైతే ఉన్నదో మా యువత ఏదైతే సిగరెట్స్ కానీ మత్తు పానీయానికి కానీ అలవాటు లేకుండా ఎవరి బిజినెస్ కానీ చేసినా కానీ బరాబర్ వాళ్ళు అడుగుజాడలు, తల్లిదండ్రులు అడుగుజాడలు నేను నడుస్తున్నారు. పెద్దలు ఈరోజు మనకి ఒక పిల్లగాడు తప్పు చేసినంటే మా పెద్ద మనుషులు ఏమంటారు, మందలించి కాదు బిడ్డ ఇట్లా అని చెప్పి మందలిస్తారు. అలాంటి ఏమి మద్యపాదాలకు బానిస అయిపోయి రోడ్ల మీద తిరుగుడు ఇవన్నీ ఏమీ లేవు సార్. బరాబర్ ఏదైనా యువతకి ఏదైతే ఉన్నదో నేను ఒకటే చెప్పేది. ఇప్పుడు మీరు అన్నారు లైబ్రరీ అన్నారు. లైబ్రరీ అంటే మా దగ్గర కొన్ని స్థలాలు లేవు, గవర్నమెంట్ స్థలం లేదు. ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ఈ చుట్టుపక్కల ఏదైతే స్థలాలు వెంచర్లలో కానీ అక్కడ ఇక్కడ కొన్ని స్థలాలు ఉంటే బరాబర్ కట్టాలి సార్. అది గ్రామంలోనే కట్టాలని ఉంది. ఇప్పుడు అవుట్ సైడ్లో ఉన్నాయి సార్. అవుట్ సైడ్ కాకుండా గ్రామంలోనే నడి ఒడ్డున సెంటర్లో అది లైబ్రరీ కట్టాలని ఉంది. బరాబర్గా కొట్లాడి తీసుకొచ్చేసి ఆ లైబ్రరీ కట్టేసి ప్రజలు కూడా, ఎందుకంటే యువత ఒక దగ్గర ఉండి వాళ్ళు బుక్స్ ఏ చదివే బుక్ ఆ చదువు బుక్ తీసుకొచ్చి పెడదామనే ఆలోచన బరాబర్ ఉంది సార్. అది ఖచ్చితంగా మా యువతకు గ్యారంటీగా నేను పెడతా అని చెప్పి మాటిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఏ గ్రామంలో తీసుకున్న విద్య వైద్యం అనేది చాలా ప్రియారిటీ వచ్చినటువంటి మీ అధికారంలోకి వస్తే అది ఒక అంశమే అనుకుందాం. వైద్యం కోసం ఏం చెప్తారు? 3 నెలలకు ఒకసారి క్యాంపులు అటువంటి ఏర్పాటు చేసి ఏదైనా రోగులకు నిర్మూలించే కార్యక్రమాలు ఏమైనా చేపడతారంటారు? అయితే సార్ గతంలో చూశారు 5 ఏళ్ల లోపల మనం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే పాయింట్. అబ్బాయి గెలిచిన మరుక్షణమే ఒక MNR హాస్పిటల్ వాళ్ళకు పిలిపించుకొచ్చి, అయ్యా మా చిన్న గ్రామం, మా దగ్గర డబ్బు లేదు, మా గ్రామం మీరు దత్తత తీసుకోండి అని చెప్పేసి మా గ్రామానికి MNR వాళ్ళు దత్తత తీసుకున్నారు. క్యాంపు వీక్లీ 1 టైం వాళ్ళు బరాబర్ క్యాంపు పెట్టారు. మళ్ళీ వీక్లీ 1 టైం మాకు ప్రచారం కూడా చేసేసి మైక్ అనౌన్స్మెంట్ చేసి రోగులకు కానీ ఎలాంటి వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు ఏదైనా రోగాలు వస్తే మా దగ్గర క్యాంపు వారానికి ఒకసారి క్యాంపు పెట్టించిన. మరి మేజర్గా ఇక స్త్రీల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కూడా పెద్ద హాస్పిటల్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళకు కూడా క్యాంపులు పెట్టించిన సార్. ఇప్పుడు కూడా ఆదరిస్తే బరాబర్గా మంచి మంచి హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్లతో మాట్లాడి మంచిగా క్యాంపులు ఏర్పాటు చేస్తారు సార్, గ్యారంటీ. ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు కూడా ఒకే పార్టీ క్యాండిడేట్లు సార్. ఇప్పుడు ప్రజలు ఎవరికి ఓటేస్తారు,
కాంగ్రెస్ పార్టీకి చూసేయాలనా, లేకపోతే వ్యక్తిగతంగా చూసేయాలనా, లేకపోతే అభివృద్ధిని చూసేయాలనా? ఇక్కడ ప్రజల్ని ఎవరిని పసిగడతా ఉన్నారంటే మీరేమని చెప్పబోతారు? ప్రజలైతే పార్టీకి కూడా చూస్తారు, రెండోది క్యాండిడేట్ కూడా చూస్తారు, మరి మూడోది ఏంటంటే ఇతను గతంలో రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అభివృద్ధి పనులు కూడా చూస్తాడు. అంటే నేను పాత క్యాండిడేట్నే కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ చూస్తాడు సార్. మళ్ళీ ఏ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమున్నాయి, మళ్ళీ గ్రామానికి వచ్చేసరికి అభివృద్ధి పనులు ఏమున్నాయి, ఈ మూడు కూడా కంపేర్ చేస్తారు సార్. అంటే నా విషయంకి వచ్చేసరికి బాబా మన గతంలో చేసిన సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ పార్టీ పరంగా ఫండ్ తీసుకొస్తాడు అనేది తెలుసు. అంటే ప్రజల లోపల ఏమున్నదంటే బాబాకు అనుభవం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బాబాను గెలిపిస్తే బరాబర్గా ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉన్నది కాబట్టి 100% ప్రజల మేరకే నేను పనిచేసి పెడతా అని చెప్పి హామీ ఇస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు అభివృద్ధికి కంకణబద్దులై ఏదైతే కాంటాక్ట్ చేస్తూ ఉన్నారో నిధులు అనేటివి తక్కువ ఉన్నాయి మీ చిన్న గ్రామ పంచాయతీ, మరి మీరు నిధులు ఎట్లా సమకూరుస్తారంటారు? సార్ గతంలో మనం చూసినాం గ్రామ పంచాయతీలో స్టేట్ ఫండ్ కానీ సెంట్రల్ ఫండ్స్ కానీ ఏది వస్తుంది ఏది లేదనేది నేను ప్రజలలో 100%గా చెప్తా పోతున్నా. ప్రతి విషయం కూడా చెప్పిన. కౌలంపేటకు చిన్న గ్రామం కాబట్టి ఇక అందరు చూస్తూనే ఉంటారు ఏం లేని ఫండ్ అంటే చుట్టుపక్కల అధికారులను మాట్లాడి మళ్ళీ దాతలను పట్టుకొని ఏ పని ఉన్నా సరే సార్ అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్ధికి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చింత ప్రభాకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మీరు ప్యూర్ కాంగ్రెస్ అని మీరు అన్నారు, మరి నిధుల కోసం మీరు కావాలంటే మీరు ప్రోటోకాల్ పాటిస్తారా? బరాబర్ పాటిస్తాం సార్. ఇప్పుడు గతంలో కూడా ఇదే విధంగా ఉండే కదా సార్. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్. ఇప్పుడు కూడా ఏదైతే చింతా ప్రభాకర్ సార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకు కూడా వేడుకుంటాం. అయ్యా మా చిన్న గ్రామం ఆయన కూడా చూసిండు సార్ మా పాలన దగ్గర పోయి దండం పెట్టేసి అయ్యా సార్ మా చిన్న గ్రామం ఉంది, అందరికంటే చుట్టుపక్కల రెవెన్యూ ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో సోర్సెస్లు ఉంటాయి, నా చిన్న గ్రామం మా మీద దయ తెలిసి మళ్ళీ నా గ్రామాభివృద్ధికి తోడ్పాటు తీసుకొని సూచన సలహాలు ఆ పెద్ద మనిషిని కూడా తీసుకొని బరాబర్గా ఫండ్ తీసుకొస్తా, బరాబర్ ముందుకు సాగుతా. పెన్షన్ విధానం ఎట్లా చేస్తారు? ఇప్పుడు చాలామంది పెన్షన్ మీద కొన్ని వృద్ధులు ఆధారపడి ఉన్నారు, అంటే వాళ్ళకి పెంచడం కానీ లేకపోతే పెన్షన్ రావడానికి కానీ తర్వాత వాళ్ళకు మీ సేవ వరకే వెళ్ళి వాళ్ళకు ఆన్లైన్ చేసే విధానం కూడా తెలియకపోవడం కన్ఫ్యూజ్ తోటి కూడుకున్నటువంటి పని. వీళ్ళని మీరు కోఆర్డినేషన్ తీసుకుని వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా చేస్తారు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పెన్షన్స్ ఇచ్చారు. ఎవరైతే అప్లికేషన్స్ విడోస్ భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు పింఛన్ పైన ఆధారపడి ఉంటారు, వాళ్ళకి ఇలా గ్రామంలో నేను చేసిన కార్యక్రమాలు వాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకు ఆధార్ కార్డ్ ఏదైతే వాళ్ళకి అప్లికేషన్స్ తీసుకొని డైరెక్ట్ మేమే ఆన్లైన్ చేసి వాళ్ళకి పింఛన్ ఇప్పించిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది, మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నాం ప్రజలతో ఒకటి ఏదైతే ఉన్నదో కొంచెం పెన్షన్స్ ఎవరికైతే రాలేవో మరి వాళ్ళ అప్లికేషన్ మేమే తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి ఏదైతే ఆన్లైన్ చేసేది ఉన్నదో మేమే ఆన్లైన్ చేసి బరాబర్ వాళ్ళకు పింఛన్ ఇప్పిస్తాం. ఇప్పుడు లైబ్రరీ వచ్చేసింది, ఇవన్నీ మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగానే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తారని ప్రజలు నమ్ముతారా? బరాబర్ నమ్ముతారు సార్. ఎందుకంటే గతంలో మనకు చూసారు కాబట్టి వాళ్ళు 100% నమ్ముతారు. దీనికి ఎవరైతే ఉన్నదో బాబానే కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్. నేను ఇంటనే ఉన్నా, ఫీడ్బ్యాక్ ఏదైతే వస్తుందో నాకు బరాబర్ బాబా నువ్వు ఉంటేనే బరాబర్గా ఏదైతే ఉందో అభివృద్ధి పనులు చేసి చూపిస్తావు అని చెప్పేసి వాళ్ళు బరాబర్ నా ముంగట ఫేస్ టు ఫేస్ అంటున్నారు సార్. ఇదేంటి సాటుకు అంటలేరు, నువ్వు ఉంటే బాగున్నది అంటున్నారు. బరాబర్ వాళ్ళు చెప్పిన మేరకే నేను అభివృద్ధి పనులు చేస్తానని వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకం బరాబర్ పెట్టుకుంటా, బరాబర్గా డెవలప్మెంట్ చేస్తాను. విద్యార్థులకు ఏం చెప్తారు? విద్యార్థులకు ఇప్పుడు విద్యార్థులు అంటే సార్ మా దగ్గర ప్రైమరీ స్కూల్ ఉంది, చిన్న స్కూల్. మళ్ళీ గతంలో మనవరు మన బడి అని చెప్పి తెచ్చినాం. గతంలో స్కూల్ ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు కూడా చూసారు, అందరం చూసినాం. చూస్తే మా ఊరు మా బడి కావాలని చెప్పేసి ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఫస్ట్ ఫీడ్ అని చెప్పేసి ఇచ్చారు కదా సార్. అందులో 15 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ సహకారం తీసుకొని మా ఊరు మన బడి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం కూడా చేసినాం. మళ్ళీ ఇదే ఒక మన కంపెనీ ఉంది సార్ ఇక్కడ కన్యక పరమేశ్వరి అని చెప్పేసి, వాళ్ళ దగ్గర కూడా ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మరి ఊరోళ్ళని తీసుకొని గ్రామస్తుల సహకారం తీసుకొని ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి మన దగ్గర ఒక స్కూల్ బిల్డింగ్ కావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళతో వేడుకుంటే కూడా నేను స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నేను అది కూడా పాపం అవుతుంది సార్ ఇప్పుడు చెప్తే. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ప్రతిదీ ఒక పదవిలో వచ్చిన తర్వాత ఒక సర్పంచ్ పదవి అంటే
నిర్ణయాలు కొన్ని సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, కొన్ని తన నిర్ణయం ఓన్గా తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తే ఇప్పుడు బాబానే కట్టించి ఇప్పుడు అందరు చూడు బాబానే గుడి కట్టినాడు. నేను ప్రజల ఆధారం తీసుకొని ప్రజలతోనే ముందుకుండి ప్రజలతోనే ఈరోజు చేసిన అని చెప్తే ఈరోజు బాబా కట్టిండా అని చెప్పేసి ఎదుటోడు అంటుంటే మళ్ళీ ఈ బిల్డింగ్ కూడా ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పానండి. ఇప్పుడు స్కూల్ మళ్ళీ 25 ఏళ్ల లోపల ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ బిల్డింగ్ వచ్చిందా, ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడేసి కంపెనీ వాళ్ళతో ఒక బిల్డింగ్ కట్టించిన 12 లక్షల రూపాయలతో ఇలా బిల్డింగ్ కట్టించిన విద్యార్థులకు. ఇప్పుడు విద్యార్థులకు వాటర్ సౌకర్యం కానీ అన్ని నెరవేర్చినాం కదా సార్. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు విద్యార్థులు చిన్నపిల్లల దగ్గర రాజకీయం చేసేది కాదు కదా సార్. ఒకటి ఏదైనా సరే విద్య మీద ఏదైతే మాట్లాడుతున్నామో బరాబర్గా విద్యలకు ఏదైతే విద్య కావాలనుకున్నామో ఏదైతే సౌకర్యాలు కావాలనుకున్నామో అది చేసినామో. కొన్ని సౌకర్యాలు ఇంకా చేసేటివి ఉన్నాయి బరాబర్ కూడా స్కూల్లో కూడా విద్యార్థులకు ఆ సౌకర్యం. వాటర్ ఇక్కడ ఏమో పొల్యూషన్ ఉంటుందా, వాటర్ మీద కొంచెము అంతా విలేజ్ వాళ్ళు కొంచెం విరక్తితో ఉన్నారు, దానికి ఏమన్నా ఆర్ఓఆర్ ప్లాంట్లో ఏమన్నా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారా సార్? ఇక్కడైతే మన దగ్గర ఇంతవరకు కూడా పొల్యూషన్ లేదు సార్. ఇప్పుడు చెరువు కానీ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ లేవు కాబట్టి మన దగ్గర పొల్యూషన్ లేదు. గ్రౌండ్ వాటర్ కూడా మన దగ్గర ఏంటంటే 70 to 80 ఫీట్లలోనే మనకు వాటర్ ఉంది. మాంజరా నీళ్లకు మనకు పోలిస్తే 2 పాయింట్స్ ఉంటుంది సార్. 2 పాయింట్స్ ఈక్వల్ టు మాంజరా వాటర్ టైప్లోనే. కాకపోతే ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు చూడండి, ఇప్పుడు ఇవాళ రేపు అందరు కూడా ఆర్ఓ వాటర్ అలవాటు అయిపోయారు కాబట్టి ఆ ఆర్ఓ ప్లాంట్ కూడా అతి తొందరలోనే ఆర్ఓ ప్లాంట్ నిర్మించి మరి ప్రతి ఇంటికి ఒక ఆర్ఓ వాటర్ సప్లై చేయాలని చెప్పి అనుకుంటున్నాం సార్. మీరు అన్నట్టు అది బరాబర్గా మనం వచ్చిన మరుక్షణమే ఈ ఆర్ఓ వాటర్ కూడా నిర్మిస్తాం సార్. అంటే ఇప్పుడు ఏమైందంటే మా హిందూ ధర్మంలో ఒక ప్యాషన్ అయిపోయింది. ఎట్లా అంటే ఒక శవయాత్ర అనేది ఒక దాని మీద ఇప్పుడు బాడీని మోసే కాలం పోయింది. మామూలుగా ఇప్పుడు వెహికల్స్ అనేది ఏర్పాటు చేస్తాం. అవును సార్. అటువంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా అనుకున్నా సార్. ఇప్పుడు అదే మా దగ్గర కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొందరు అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్లో అక్కడక్కడ చూస్తుంటాను. ఇప్పుడు రథయాత్ర అనేది చాలా కావాలి సార్. ముందు ట్రాక్టర్ అనుకున్నాము, ట్రాక్టర్ కాకుండా ఒక జిప్సీ టైప్లో ఒక పెద్ద వెహికల్ తీసుకొని మరి వాళ్ళకు కూడా శవయాత్ర వెహికల్స్ కూడా తయారు చేయాలనుకున్నాం సార్. ఇది ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తే ఆ రథయాత్ర ఏదైతే ఉన్నదో మేము గతంలోనే అనుకున్నాం సార్. కొంచెం అనే కారణం వల్ల మేము అది చేయలేకపోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తే ఆ రథాన్ని ఏర్పాటు చేసేసి ఖచ్చితంగా మేము ఆ రథం ఏర్పాటు చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలకి రిక్వైర్మెంట్ మరి ఇప్పుడు ఎందుకంటే అన్ని ఆన్లైన్ క్లాసెస్ అది నడుస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఏమన్నా వైఫై అటువంటి ఏమన్నా కనెక్ట్ చేస్తారంటారా? ఇప్పుడు గతంలో ఫైబర్ నెట్ ఏదైతే ఉన్నదో ఫైబర్ నెట్ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూడా ఒక నెట్ ఏర్పాటు చేశారు. అదే అనుకున్నాము. ఇప్పుడు కంప్యూటర్ ఏదైతే ఆన్లైన్ స్టడీ అంటున్నారో మరి స్కూల్లో కూడా విద్యార్థులకు కూడా అదే కంప్యూటర్ తీసుకొచ్చేసి కంప్యూటర్లో కనీసం ఒక 5-6 కంప్యూటర్లు పెట్టేసి కంప్యూటర్ విద్యను అందించాలని చెప్పేసి ఆలోచన కూడా ఉంది సార్. ఖచ్చితంగా అది మేము వస్తే ఆన్లైన్ విద్య కూడా అందించాలని చెప్పి కోరుకుంటాం. ఓకే. మొత్తానికైతే ఇక రేపు గెలుపుకు హిందూ ముస్లిం తేడా లేకుండా అన్ని కులాలను కలుపుకొని పోతున్నాడు బాబా అని ఇప్పుడు ఈ కౌలంపేట ప్రజలు నమ్మొచ్చా? బరాబర్ నమ్ముతున్నారు సార్. ఇదే సార్ నాకు కావాల్సింది. ఏదైతే ఉన్నదో అన్ని కులాలకు అతీతంగా ఉండి మరి అన్ని కులాలు కూడా కలుపుకొని పోయే వ్యక్తే బాబా అని చెప్తున్నారు. మీరు ఈ విషయం నేను గొప్ప నాది నేను చెప్పుకోవడం గొప్ప కాదు. మీరు ఒక్కసారి విలేజ్లోకి వచ్చి సర్వే చేయండి. నా లోపల బాబా అంటే ఒక కులానికి ఒక వర్గానికి చెందినవాడా లేక ఆల్మోస్ట్ అన్ని కులాలకు చెందినవాడా అంటే ఇలా బాబా అని చెప్పేసి నా తల్లిదండ్రులు పేరు పెట్టింది కదా సార్. ఇక్కడ హిందూ కాకుండా ఇక్కడ ముస్లిం కాకుండా ఏదైతే ఇక సాయిబాబా అన్నట్టు ఇక నాకు అదృష్టం బాబా అంటే ఆ పేరు కలిసి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే ప్రతి కులంలో కూడా ఇలా బాబా అంటారు సార్. ఇక ముస్లిమ్స్ అది ఇది అనేది ఏమీ లేదు. వాళ్ళు ఎదుటోళ్ళు పోతున్నారు అని ప్రచారంకి వెళ్తున్నారు. ప్రచారంలో ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. మళ్ళీ మీరు ఇప్పుడు ఒక ఇంటికి పోతే అయ్యా ఏం ప్రచారం చేస్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ అనేది మన ఎంబడే వస్తుంది కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు, నేనేం అడుగుతున్నా, అది ప్రజలు బరాబర్ పసిగడుతున్నారు. ప్రజలు కూడా నేను కూడా అంటున్నా సార్ ఇది బరాబర్ పసిగట్టండి అని చెప్పేసి ప్రజలతో కూడా వేడుకుంటున్నా సార్. ఓకే. ఇప్పుడు మనము రోడ్ మీద ఉన్నటువంటి గ్రామంలో నిరుపేదలటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. తర్వాత స్పాన్సర్స్ కోసం సోషల్ యాక్టివిటీలో అంటే ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు తర్వాత చావులకు అటువంటి వాటికి కోఆర్డినేషన్ కోసం వస్తూ ఉంటారు. అటువంటి హిందూ ముస్లిం సోదరులకు మీరు సర్వీస్ చేశారంటారా? ఇది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు కూడా మన దగ్గరికి ఎవరైతే వస్తారో పెళ్లిళ్ళు కానీ పేరాటాలు కానీ చావులు కానీ ఇంకా ఏదైనా వచ్చినా ఇచ్చినాం తీసుకున్నాం అనేది ప్రజలు చెప్పాలి సార్. ఓకే. ఇప్పుడు మనం ఇచ్చినామని అంటే దానికి ఎట్లుంటుంది సార్? ఏ విధంగా అయితే మనం ఇట్లా ఇచ్చినామో అది ఇదే విధంగా ఉంటుంది. ఈ మాట ప్రజల నిర్ణయం. ఇప్పుడు అందరూ నేను ప్రతిదానికి ఉంటా, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే
ఎదుటి వ్యక్తి ఎప్పుడు వచ్చిండు ఎప్పుడు ఇచ్చిండు అనేది ప్రజలు చూస్తున్నారు. నేను చేసిన సేవ ఏదైతే ఉన్నదో మీరు క్వశ్చన్ బరాబర్ మంచిగా వేసారు సార్. ఈ విషయం అనేదానికి ఎవరైతే సాయం చేసినోడు నేను సాయం చేసిన చెప్పాడు, కానీ ఏ విధైతే పిడికిలు బిగించేసి సాయం చేస్తాం, ఈ పిడికిలు బిగించుకొనే ఉండడం మంచిది సార్. ఇది అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు మీడియా ప్రకారంగా కానీ వాళ్ళు కానీ నేను ఇది చేసినా కాదు సార్. హిందూ పెళ్లిలో కానీ ముస్లిమ్స్ పెళ్లిలలో కానీ ఇంకా ఆర్థికంగా ఎవరైతే లేరో వాళ్ళు పరేషాన్ ఉండి ఏదైతే అది ఉంది ఇది ఉంది అని చెప్పేస్తే మనం ఇదే విధంగా ముందుకు సాగుతాం సార్. ఎక్కడ ఫోకస్ కాలేరనమాట. కాదు సార్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఇండ్లు లేవు, తర్వాత ఇక్కడ కాస్ట్లీ ఏరియా జాగాలు కొనాలంటే లేని పరిస్థితి, మరి వాళ్ళకి ఏమన్నా ఆల్టరేషన్గా ఏమన్నా ఇండ్లు అటు డబుల్ బెడ్రూమ్ అటువంటి ఇప్పించే ప్రయత్నం కొందరు మేము వాళ్ళ దగ్గరికి ఓట్ అడగడానికి వెళ్తే ఇదే సమస్య ముందు పెట్టారు. మరి రెంట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే 15 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉంటున్నారో వాళ్ళ అసుంటే వాళ్ళకు ఒక బ్యాచ్ వైజ్గా ఏర్పాటు చేసి మరి వాళ్ళకు ప్రభుత్వంతోనే అడిగి అధికారులతో మాట్లాడి ఇదే మా జగ్గన్నతో మాట్లాడి మేడం గారితో సహకారం తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చిన సార్. ఇప్పుడు జాగాలైతే రెవెన్యూ లేదు మా దగ్గర, ఇప్పుడు ఫ్లాట్లు ఇద్దాం అది చేద్దాం అని చెప్పేసి లేదు, బరాబర్గా వాళ్ళని డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇస్తున్నా సార్ వాళ్ళకి. ఓకే ఓకే, ఏదైతే తను ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుల రాజకీయాల మీద మరి తను ఒక బీజేపీకి ఉన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని, నేను బీజేపీ నరేంద్ర మోడీని కూడా నేను గౌరవంగా నేను అభిమానిస్తా, నాకు బీజేపీ నాయకులు కూడా చాలా సంబంధాలతోటి కూడుకున్నటువంటి వ్యవస్థ కాపాడుకుంటూ నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, మరి ప్రజల మేరకే నేను కాంటాక్ట్ చేస్తున్నా తప్ప నా ఓన్ నిర్ణయం మాత్రమైతే కాదని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.